పల్లె సింధురా గారు ఉన్నారు మనతో. సింధురా రెడ్డి గారు, మేడం ఇవాళ లాస్ట్ డే, ఆట విడుపు వాళ్ళకి లాస్ట్ డే. మీరు ఏ గేమ్స్ ఆడిపోతున్నారు ఇవాళ? ఇవాళ షార్ట్ పుట్ ఉందండి, ఇంకా బ్యాడ్మింటన్ డబుల్స్ ఉంది. చూద్దాం ఏమేం గెలుస్తాం. నిన్న నిన్న బాగా ఆడారు. ఆ, కొంచెం ఇంకా ట్రై చేస్తే గెలిచేవాళ్ళు కదా. జస్ట్ టీమ్ స్పిరిట్, మనం గెలుపు గెలుపు కోసం కాదు కదా, ఇది జస్ట్ ఫన్ కోసం. అందరికి ఒక హెల్ప్ ఉంటుంది, అందరూ ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఒక రిలేషన్ బాగా బిల్డ్ అవుతుంది, అందరికి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, దానికోసం ఆడుతుంది. వెరీ గుడ్. ఓకే. మీరు మీ కాన్ఫరెన్సీలో ఇలాంటి గేమ్ పెట్టండి, ఎట్టైనా సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఇలాంటి ఆట విడుపు కార్యక్రమాలు పెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఎస్, పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మంచి ఆ, ఇవి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం అని మా కాన్స్టిట్యున్సీలో మొన్ననే రామ్ ప్రసాద్ రెడ్డి గారికి పుట్టపర్తి టౌన్ లో ఒక స్టేడియం కావాలని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. సో అదే కాకోకుండా సమ్మర్ వెకేషన్ కి మీరు అన్నట్టు స్పోర్ట్స్ ని ఎప్పుడు ప్రోత్సహించే దాంట్లో మేము ఫస్ట్ ఉంటాము. మా కాలేజెస్ లో కూడా మేము ఎప్పుడు స్పోర్ట్స్ కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం. స్పోర్ట్స్ టెక్ కూడా కండక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఆల్ ఇంటర్ కాలేజెస్ ని తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ ఇలా చాలా ప్లాన్ చేస్తుంటాము. చూడాలి ఏమేం ప్లాన్ చేసి ఈసారి మా కాన్స్టిట్యున్సీ పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చూడాలి.